నేను వీడియో స్టార్ట్ చేసే ముందర మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక డాక్టర్‌పై అత్యాచారం జరిగింది. అది దేశవ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారింది. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను అత్యాచారం చేసి, ఆపై అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్లు, ట్రైన్ డాక్టర్లు, నర్సులు గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నో సేఫ్టీ, నో డ్యూటీ, వి వాంట్ జస్టిస్, జస్టిస్ టు కోల్కతా డాక్టర్ అంటూ సోషల్ మీడియాలో చాలా హ్యాష్ ట్యాగ్లు సైతం వైరల్ అవుతున్నాయి. ప్లీజ్ హ్యాష్ ట్యాగ్ వి వాంట్ జస్టిస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ ఫోక్స్, రాజీయ. లాస్ట్ వీడియోలో ప్రాపర్గా కవర్ అవ్వలేదన్నట్టు చెప్పారు. సో కొన్ని పర్సనల్ మెసేజ్ కూడా వచ్చాయి. అవన్నీ వీడియో ద్వారా కొంచెం క్లారిఫై చేద్దాం అనుకున్నాను. నా డౌట్స్ కానీ అవన్నీ నాకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ మీకు ఒకసారి క్లారిఫై చేస్తే బెటర్ అనిపించింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైట్. చాలా మంది డైట్ అనేసి అడుగుతున్నారు. డైట్ మా టీంలో ఏదైతే డైటీషియన్ ఉన్నారో ఆ డైటీషియన్ నుంచి ద బెస్ట్ డైట్ వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ యూ అది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ బీ పేషెంట్. తప్పకుండా షేర్ చేస్తాను. రోజువారీ డైలీ రొటీన్ కంటిన్యూ చేస్తూనే స్పెషల్ డైట్ అంటూ అంటే మీకు మనకు వచ్చేసి టార్గెట్ ఏంటంటే 150 days లో మనకు టార్గెట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫిట్నెస్ గెయిన్ చేయాలి. గైస్, ఫిట్నెస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మజిల్ బిల్డింగ్. మనకు ఫిట్నెస్ గెయిన్ చేసుకోవడం కోసం జిమ్ హిట్ చేయాల్సిన పని లేదు. బట్ మజిల్ బిల్డింగ్ కోసం అయితే ఖచ్చితంగా జిమ్ కావాలి. నా విషయంలో నేనైతే ఫీల్ అవుతున్నానో అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది నా బాడీ అన్నట్లని చాలా మంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో ప్రైమరీ ఫస్ట్ థింగ్ వచ్చేసి మన 150 days లో మనకు ఎంత మ్యాక్స్ ఫిట్నెస్ గెయిన్ చేసుకోవాలితే అంత ఫిట్నెస్ రావాలి, ప్రాపర్ షేప్ రావాలి. ఆ తర్వాత మీరు జిమ్కి వెళ్ళడం కానీ, కొంతమంది వచ్చేసి టైం లేదన్నా నాకు కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది డైట్ అయితే తీసుకోవాలి మాకు తెలియదన్నా అన్నట్లు కొంతమంది చెప్తున్నారు. సో కంగారు పడకండి. ఎక్సర్సైజ్ ఏం చేయాలి, హోమ్ వర్క్అవుట్స్ ఏం చేయాలి, ఇంట్లోనే ఉండి అవన్నీ నేను షేర్ చేస్తాను. ఒక వీడియో తర్వాత ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ రెగ్యులర్గా నా ఫిట్నెస్ అప్డేట్స్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ 150 days ఛాలెంజ్ వచ్చేసి మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ షేప్ ఉన్న వాటిని షేప్లోకి తెచ్చేసుకోవడము, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. నేను చెప్పే ఎక్సర్సైజ్ ఇవన్నీ హోమ్ వర్క్అవుట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మీకు టైం చూసుకొని జస్ట్ ఒక 30 to 40 minutes టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. నేను ఫస్ట్ అనుకున్నాను నేను ప్రతిరోజు 6 AM కానీ 6 PM కానీ లైవ్ వద్దాము అన్నట్లు అనేసి. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది టైమ్స్ డిఫరెంట్ షెడ్యూల్స్ ఫాలో అవుతారు, సో ఇబ్బంది పడతారు అన్నట్లు అనేసి. సో నేను ఆలోచన నా వర్కౌట్స్ అయితే చేస్తానో అది ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. రీడ్ చేసి ప్రతిరోజు ఈవినింగ్ 6 PM అయితే పోస్ట్ చేస్తాను ఆన్లైన్లో. అదే మీరు ఫాలో అవుతూ జస్ట్ ఆన్లైన్లో ప్రతిరోజు జస్ట్ ఒకసారి సెల్ఫీ వీడియో మీ వర్కౌట్స్ చేస్తూ సెల్ఫీ తీసుకొని ఇన్స్టాలో మమ్మల్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం కానీ. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి అనేసి మేము మీతో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటాం. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నేను చెప్తున్నాను కదా, ఎక్సర్సైజ్ అన్ని ఏం చేయాలా ఏంటి ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను. అండ్ ఆల్సో డైట్ కూడా ఫస్ట్ 50 days అంటే మనకు హెవీగా ఫ్యాట్ స్ట్రైట్ అవ్వడం కోసం ఏంటి, లో క్యాలరీ డైట్ ఏది తీసుకోవచ్చు, మా బెస్ట్ డైటీషియన్ తోటి నేను డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి ఎలా తీసుకోవచ్చు ఎలా అన్నది మీకు సపరేట్ ఒక వీడియో లాంచ్ చేస్తాను సూన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ చెక్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.